నన్ను చూసి చిరునవ్వు నవ్వేవారు, నన్ను చూసి పలకరించేవారు. అలాంటిది నిన్నటి నుంచి చూస్తున్నాను. నన్ను చూడగానే కోపంతో మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇందులో పొరపాటేం లేదు. జరిగిందంతా నిహారిక నాతో క్లియర్గా చెప్పింది. నిహారిక చెప్పిందా? అదేంటి, మీరు అక్కడున్నారు కదా, ఇంతలోపు ఇక్కడికిలా వచ్చారు? నేను అక్కడ ఉండడం ఏంటి? మీకోసం కాఫీ పట్టుకొని ఇప్పుడే బయలుదేరాను. తను జాగ్రత్త, ఉంటాను. డబ్బులు ఎవరికి వేసింది? ఫోన్ చేసి ఎవరితో మాట్లాడింది? డాక్టర్ అంటుందేంటబ్బా? కొంపతీస్ ఆ రోజు మా చేతుల్లోంచి మిస్ అయిన అభి గాని శ్వేతమ్మకు దొరికాడా? అభికే ట్రీట్మెంట్ చేయిస్తుందా ఏంటి? ఒకవేళ అభి అయితే అమ్మో, ఈ విషయం రిషిబాబుకు తెలియకూడదు. ఎందుకంటే ఆ రోజు అభిశవాన్ని ఎందుకు తగలబెట్టలేదని నన్ను చంపుతాడు. అమ్మో, నేనేం చూడలేదు, నాకేం తెలియదు బాబోయ్. అమ్మో, ఏంటి బ్రదరా సడన్ గా మందు పార్టీ ఏంటి? ముందు మీరు కూర్చోండి, చెప్తాను. ఏంటది? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? కాదు, బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? అవును, అందుకే ఈ లూజర్స్ పార్టీ. బ్యాచిలర్స్ పార్టీ గురించి విన్నాను, బ్రేకప్ పార్టీ గురించి విన్నాను. ఈ లూజర్స్ పార్టీ ఏంటి బాసు? వన్ సైడ్ లవర్స్ లవ్ ఫెయిల్ అయితే చేసుకునే పార్టీనే లూజర్స్ పార్టీ అంటారు. ఓహో, వన్ సైడ్ లవ్వా? ఎవరిని చేసావు బెదరా? ముందు పెగ్గేసి తర్వాత మాట్లాడుకుందాం, చిరాకేస్తుంది. కరెక్టే, అసలు సేమ సరుకు. అబ్బో, ఘాట్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు చెప్పేదరా? ఇప్పుడు చెప్పు బాసు. ఇది నిహారిక, ఇది గాయత్రి, ఇది నేను. ఇవి గ్లాసులు కదా బాసు? సీరియస్ మాట జోకులేసావేంట్రా? ఒరే టొమాటోగా, ముందు మ్యాటర్ నే. సర్లేరా తాడి చెట్టు. ఇదిగో, ఇది నిహారిక, ఇది గాయత్రి, ఇది నువ్వు. తర్వాత ఏంటి చెప్పేదరా? నిహారిక నన్ను ప్రేమించానంది, మీతో నిస్తారం చేసుకుని నన్ను మోసం చేసింది. అవును. ఆ బాధలో ఉండగా గాయత్రి నన్ను ఓదార్చింది, నాకు మంచి ఫ్రెండ్ అయింది. అంత మంచి మనసున్న అమ్మాయికి ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయి ప్రేమించాను. ఏంటి, గాయత్రిని ప్రేమించావా బ్రదరా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, కానీ రిజెక్ట్ చేసింది. ముందు నిహారికను ప్రేమించి తర్వాత గాయత్రిని ప్రేమించానంటావేంటి? అంత నీ ఇష్టమేనా? నిహారికను నేను ప్రేమించలేదు, నిహారికే నన్ను ప్రేమించానంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. అది కాదు బాసు, నువ్వు నిహారిక కలిసి వికారాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గాయత్రిని ప్రేమించాను అంటున్నావు. ఈ గాయత్రిని నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ప్రేమించానంటున్నావేంటి? మళ్ళీ మూడోసారి గాయత్రి నా ప్రేమను రిజెక్ట్ చేసింది అంటుంటే ముందే పెళ్లి చేసుకున్నాను ఏంటి? బ్రెయిన్ దొబ్బిందా? టమోటా దోలు తీరిందా? అది కాదు బాస్, ఇప్పుడు ఇది నిహారిక. నిహారిక ఇది కాదు, ఇది ఏదో బెదరా. ముందు అసలు మ్యాటర్లో రా బెదరా.
ఏదో ఒకటి అంటావేంటి? గాయత్రి గాయత్రియే, నిహారిక నిహారికే. బెదర్కి బాగా ఎక్కేసినట్టుంది. అంటే నిజాలు మాట్లాడితే ఎక్కేసిందంటావేంటి? అర్థం చేసుకున్నా. అస్సలు బాలేదు బాసు. నేను మార్నింగ్ వెళ్తానే. మ్యాటర్ ఫినిష్ కాకుండా వెళ్తానంట. చూడు నిహారిక, నిహారిక? నేను నిహారికని కాదు బాస్, బుచ్చిబాబుని. నేను నిహారిక అంటే బుచ్చిబాబు అంటావండి. నేను నిహారికనే. ఏంటో చెప్పు కిరణ్. ఏంటి చెప్పేది? గాయత్రికి నేనంటే ఇష్టం లేదని చెప్పావు కదా, మళ్ళీ గాయత్రి గాయత్రి అంటావండి. ఏ గాయత్రి లేకపోతే ఈ ప్రపంచంలో అమ్మాయిలే లేరా? చెప్పు నిహారిక. ఓ బెదరు ఇప్పుడు నిహారికతో మాట్లాడుతున్నాడు అనమాట. కిరణ్కి అమ్మాయిలే దొరకరా? కిరణ్కి ఏం తక్కువ? గాయత్రి కన్నా నాకేం తక్కువ? అవును, గాయత్రి కంటే నీకేం తక్కువ? అందుకే గాయత్రిని మర్చిపో. నేను నిన్ను ప్రేమించానని చెప్పాను కదా, ఇకపై నన్నే ప్రేమించు. మర్చిపోమన్నావేంటి? నేనెందుకు మర్చిపోమాను బాస్? నిన్నెలా ప్రేమిస్తాను? నువ్వు మా ముగ్గురిని మోసం చేసావు కదా. నేనేం మోసం చేయలేదు. ఏ మోసం చేయలేదా నిన్ను? నిన్ను చాలు, ఆపు బాబోయ్. నేను నిహారికని కాదు బాస్. ఇదిగో ఇది నిహారిక. ఇది క్లాస్ చూపించి నిహారిక అంటే ఏంటి బుల్రాజు? చూడు నిహారిక, అమ్మో ఇప్పుడు నా వంతు వచ్చినట్టుంది. నా అనువనువు నా గాయత్రియే ఉంది. నేను ఎప్పటికీ నా గాయత్రిని మర్చిపోలేను. నాకు విషయం తెలియక అడుగుతాను, ఆ గాయత్రి కంటే నాకేం తక్కువ? నా గాయత్రితో నీకు పోలికేంటే? అదొక సొత్తి మొహంది. నా గాయత్రిని అంత మాట అంటావా? ఇక్కడ నాదే అవుద్ది. జంపు. నా గాయత్రితో నీకు పోలికేంటే? నీకొక దండం, నీ పాటికొక దండం. గాయత్రి అంత మాట అంటావా? నిహారిక ఆగు నిహారిక. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దేవుడికి ఏమన్నా దండం పెట్టుకున్నావు గాయత్రి? నాకున్నది ఒకే ఒక్క కోరిక, ఒకే ఒక్క ఆశ.
నా కిరణ్కి గత జ్ఞాపకాలు గుర్తుకు రావాలి. నేనే తన భార్యనని తెలియాలి. అంతే. దేవుడి ఆశీస్సులు నీ మీద ఎలా ఉన్నాయో కిరణ్ మనసులో కూడా నువ్వు అలాగే ఉన్నావు. సూర్యుడు వెలుతురు చంద్రుడి మీద పడితే చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో కిరణ్ చూపులు నీ మీద పడ్డాయి కాబట్టి ఇక నుంచి నీ మొహం కూడా అలాగే ప్రకాశిస్తుంది. కవిలాగా బాగా డెప్తలో చెప్తున్నాను అనుకుంటున్నావా? రాత్రి కిరణ్ మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలని ఎదురుచూస్తున్నాను. నువ్వు చేసిన పూజలు వ్రతాలు ఫలించే గాయత్రి. దేని గురించి మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. కిరణ్కి నువ్వంటే చాలా ఇష్టం. ఒకప్పుడు కిరణ్ నిన్ను ఎంతగా ప్రేమించాడో ఇప్పుడు అంతే ప్రేమిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గాయత్రి. అతని మనసంతా నువ్వే, అతని ప్రతి మాటలోని నువ్వే. నువ్వు లేకపోతే కిరణ్ చచ్చిపోతాడు గాయత్రి. ఏం మాట్లాడుతున్నావు బుల్లిరాజు? దేవుడి మీద ఒట్టు, నేను చెప్పేది నిజం. నన్నంతగా ఇష్టపడేవాడు, నన్నంతగా ప్రేమించేవాడైతే నన్ను చూడగానే ఎందుకు మొహం తిప్పుకుంటున్నాడు? ఎందుకు దూరం దూరం వెళ్ళిపోతున్నాడు? ఇదంతా కిరణ్ కావాలని చేయట్లేదు. ఆ పొట్టుతుందే నేహారిక, అది ఆడింతన్న నాటకం ఇది. మీ ఇద్దరిని ఎడగొట్టడానికి అదేదో చేసింది. గాయత్రి నన్ను ఎందుకు ఇష్టపట్టలేదు, గాయత్రి నా ప్రేమను ఎందుకు ఒప్పుకోవట్లేదు అని కిరణ్ నాతో అన్నాడు. రాత్రి కొంచెం మందు మత్తులో నన్ను బుచ్చిబాబుని నేహారిక అనుకుని కొట్టాడు. అంటే అర్థం ఏంటి? ఆ నేహారిక ఏదో డ్రామా ఆడుతుందనే కదా దాని అర్థం. గాయత్రికి నువ్వంటే ఇష్టం ప్రేమ రెండూ లేవని నువ్వన్నట్టు నేహారిక కిరణ్తో చెప్పిందేమో నా అనుమానం. అందుకే కిరణ్ తెగ బాధపడిపోతున్నాడు. అందుకే మొహం తిప్పుకుంటున్నాడు. నువ్వు ఎదురైతే తప్పుకుని వెళ్ళిపోతున్నాడు. నీ మీదున్న ప్రేమను చంపుకోలేక కిరణ్ తెక్కుమిలిపోతున్నాడు. నువ్వేం బాధపడకో, భయపడకో. మన కిరణ్ మొమ్మాటికి నిన్నే ప్రేమిస్తున్నాడు. ఏదేమైనా మీ స్టోరీ చాలా చిత్రంగా ఉంది గాయత్రి. మీకు పెళ్ళయిందని విషయం మర్చిపోయినా, నువ్వు భార్య అన్న విషయం మర్చిపోయినా, ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోయినా మళ్ళీ నిన్నే ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి తాళి కడితే 7 జన్మల దాకా ఆ బంధం ఉంటదంటే ఇదేనేమో. ఎన్ని జన్మలకైనా కిరణ్ నీవోడే, అందులో డౌట్ లేదు. నువ్వు కూడా కిరణ్ని ప్రేమిస్తున్నావని చెప్పే, అప్పుడు మీ లవ్ స్టోరీ పార్ట్ స్టార్ట్ అయిపోతుంది. సిద్ధప్ప, సెంటర్లో మన గురించి అందరూ ఏమనుకుంటున్నారు? తమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పవేంది? సిద్ధప్ప, నాకేం తెలీదు, నేనేం వెళ్ళలేదు. నాకేం తెలియదు, నేనేం చూడలేదు. సిద్ధప్ప, ఏం ఋషిబాబు? అప్పలాగా నీకు కూడా మెంట్లో వచ్చిందా ఏంటి? గాల్లో చూసుకుంటూ మాట్లాడుతున్నావు. ఏదో ఆలోచనలు ఉండిపోయినా బాబు. ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారని తమ్మ అడుగుతున్నాడు. ఏముంది బాబు, ఒకప్పుడు మనం కారులో పోయినప్పుడు అడ్డు తప్పుకునేటోళ్ళు. ఇప్పుడు ఆ జనానికి భయమైపోయినది బాబు.
అప్ప చేసే పనులకి మన విలువ పడిపోతుందక్క. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్ప వల్ల నీ పెళ్లి సంబంధం పోయింది. నీ మెళ్ళలో చెప్పులు దండ వేయించినోడు రేపు ఇంకేమైనా చేస్తాడు. అప్ప మన చేజారిపోతున్నాడు అక్క. చివరికి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించినా మన మాట వింటం లేదు. మావయ్య, పెదరేడ్ సినిమాలో రజనీకాంత్ గారిలా మీరు మీ చుట్టా బాగున్నారు మావయ్య. సూపర్ స్టార్ తో పోల్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. నువ్వు చెప్పింది అక్షరాలా పాటిస్తాను. ఆల్ ది బెస్ట్ మావయ్య. ఓకే అమ్మా. మావయ్య చుట్టా. అలాగేనమ్మా. పిచ్చి వజ్రముని. దందాలు, గంజాయి, డ్రగ్స్, కత్తులు, బాంబులతో ఇల్లంతా కలకలాడుతూ ఉండేది. ఇప్పుడు అవన్నీ మూసుకొని కూర్చున్నాం. వజ్రమునికి ఎదటివాడు భయపడాలా? వజ్రముని ఎవడికి భయపడ్డో. ఈ వజ్రముని అంటే వజ్రాయుధం లాంటివాడు. తలకాయ తెగిపడుతుంది. ఇట్టా ఫోన్లో కాదప్పా, నేరుగా రా. నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాం. నన్ను చూసి మొహాన ముసుగేసుకునేవాడు ఇప్పుడేంటి ఇంత డేర్గా నా ముందు కూర్చున్నాడు? అట్టా నిలబడినారేందప్ప, కూర్చోండి. పర్లేదప్ప. వజ్రముని అంటే ఈ బేదరికే గాడ్ ఫాదర్ అని చెప్పుకునే జనం ఇప్పుడు బిచ్చగాడని చెప్పుకుంటున్నారు. భయం వదిలేసినారు. అందుకే చెప్తుండాను, గంజాయి వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు, మర్డర్లు అన్ని మొదలు పెట్టండి. కొన్ని రోజులు వ్యాపారాలన్నీ ఆపేయమని నువ్వే చెప్పావు కదప్పా. అప్పుడు వద్దని చెప్పినా ఇప్పుడు మొదలు పెట్టమని చెప్తాండా. మొదలు పెట్టండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదప్ప, చివరికి అధిష్టానం గారికి కూడా. ఇన్ని రోజులు మనం ఎప్పుడూ ఖాళీగా ఉండలే. ఇంకా అట్నే ఉన్నామంటే నాతో పాటు మీరందరూ కూడా అడుక్కు తినాలా? సిటీకి కొత్త కమిషనర్లు వచ్చినా, రాష్ట్రానికి కొత్త సీఎం వచ్చినా భయపడేది లేదు. మన వ్యాపారం నట్టింట్లోనే జరగాల, మన దందాకి పూర్వపు వైభవం రావాలి. శభాష్. ఇప్పుడు నీలో నా తండ్రి బీదర్ కా గాడ్ ఫాదర్ వజ్రముని కనిపిస్తున్నాడు. ఒకేసారి నీలో ఇంత మార్పు వచ్చిందేందప్ప? నానోదయం అయినాదమ్మి. కత్తి పట్టుకున్నవాడు ఎప్పటికీ కత్తే పట్టుకోవాలా. చిప్ప పట్టుకుంటే జనం విలువ ఇవ్వరని బాగా తెలిసొచ్చినది. నాన్న రిషి, అప్పా, పాత కస్టమర్లకి మళ్ళీ కబురు పెట్టు. పాత డీలింగ్స్ ని మళ్ళీ ఓపెన్ చేయి. అలాగే అప్పా. నిన్ను మళ్ళీ గంభీరంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉందప్పా.
మీ కోరుకున్నది ఇదే అప్పా. అబ్బా ఒక్కసారి మీసింది పాప. ఇది ఇది నాకు కావాల్సింది. ఇంకా ఆలస్యం చేయకుండా పోయి పని మొదలెట్టండి. అలాగే అప్ప. సిద్ధప్ప. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందప్పా. నేను ఏం చేసినా మీ సంతోషం కోసమేనమ్మా. ఏంటి షాక్ అయ్యావా? మా అప్ప మారిపోయాడే. ఇక నీకు సాధనకి దరువు మొదలవుతుంది. నీ బ్రెయిన్ బాగా ఎదగాలి శశిముఖి. మీ అందరి దీపాలు ఆర్పడానికి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు.